అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలు భాగస్వాములు అవుతారని చెప్పారు. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా, దేశం మొత్తం ఇటువైపు చూసేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు. మైసూరు తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు ఎంపీ కేశినేని చిన్ని. వారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామని కొంతమందిని కలిసి ఆలోచించుకొని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ టూరిజం మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా చెప్తే వారందరూ కూడా దీన్ని చెయ్యండి అని ఎంకరేజ్ చేయడం జరిగింది. 4 కేటగిరీలు మేము డివైడ్ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ ఒక కేటగిరీ, రెండో కేటగిరీ అమ్మవారు వెలిసిన చోట పున్నమి ఘాటు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, అంతేకాకుండా ఘంటసాల వారి కళాక్షేత్రంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకొచ్చి అక్కడ పెద్దలందరూ కూడా వాటిని ఎంజాయ్ చేసే విధంగా మనం మర్చిపోయిన ఎన్నో కళలు, తోలుబొమ్మలాట ఉంది, ఎన్నో సంవత్సరాలైంది, డ్రామాలు, పద్య నాటకాలు, అన్నిటికన్నా భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలతో ఈ ఉత్సవం చేద్దామని అనుకుని మేము మొదలుపెట్టాం. ఈ మొదలుపెట్టిన క్రమంలో విజయవాడ నగరవాసులందరూ కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీలో ఆ సొసైటీ ద్వారా ఇది రన్ చేద్దాం అని మేము ఆలోచించి ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమం